100% రాజేష్ గారి కుటుంబం పట్ల నెరవేర్చినందుకు స్తోత్రము నాయన. స్తోత్రమయ్యా. ఆత్మీయుల పక్షమున ప్రార్థన చేసే బిడ్డల పక్షమున మీరు ఉంటాను అని సెలవిచ్చినందుకు స్తోత్రము నాయన. సాక్షులుగా నిలబెట్టినందుకు వందనాలు. ఈ 4వ తేదీన డిసెంబర్ మాసములో ప్రభువా, క్రిస్మస్ శుభవేళలలో ఈ గృహాన్ని నీకు ప్రతిష్ఠించడానికి చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ఉన్నతమైన ఉద్దేశాలు, మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి. రాజేష్ కుటుంబాన్ని దీవించు. ఈ అంబేద్కర్ నగర్లో మా దేవుని బిడ్డలందరినీ దీవించు నాయన. అలాగే మేడబలిమ వారి కుటుంబాలు కూడా దీవించు నాయన. ఆశీర్వదించండి తండ్రి. రాజేష్కి ఇచ్చిన బావమర్దుల్ని, బావగారులందరినీ కూడా ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రాలు. బంధువులందరినీ దీవించు, కుటుంబాలు కాపాడు. ఈ బజార్లో ఉన్న కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి. మేలుల చేత తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని సమస్తమును క్రమంగా మర్యాదగా ఈ ఆరాధన, ఈ గృహ ప్రతిష్ట ఆరాధన ఇది దీవెనకరంగా, నీకు మహిమకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, కూడు వచ్చిన ప్రజలకు దీవెనకరంగా మీరు జరిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వాయిద్యముల ద్వారా మీ నామాన్ని కీర్తిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని సమస్తము క్రమంగా మర్యాదగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దయ్యము పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. నీ వాక్యమేనా పాదములకు దీపము. నీ వాక్యమేనా పాదములకు దీపము. నీ వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా
యేసయ్యా. చప్పట్లు కొడుతూ అందరం ఉద్యోగంగా కృపయేనా ఆశ్రయము, నీ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయేనా ఆశ్రయము, నీ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయేనా జీవన ఆధారము, నీ కృపయేనా జీవన ఆధారము, నీ కృపయేనా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఉద్యమంగా అయ్యాలో సన్నిధిన ఆనందము, నీ సన్నిధిన ఆత్మకు ఆరోగ్యము, నీ సన్నిధిన ఆనందము, నీ సన్నిధిన ఆత్మకు ఆరోగ్యము, నీ సన్నిధిన అతిశయ కిరీటము, నీ సన్నిధిన అతిశయ కిరీటము, నీ సన్నిధిన అతిశయ కిరీటము. నా స్తుతి పాత్రుడా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి సయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా ఆమేన్ ఆమేన్. సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆత్మకు ఆరోగ్యము, నీవే నీవే నా ఆత్మకు అభిషేకము, నీవే నీవే నా ఆత్మకు ఆరోగ్యము, నీవే నీవే నా ఆత్మకు అభిషేకము, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామాన్ని మహింపరిచాం. ఈ నూతన గృహ ప్రతిష్ట ఆరాధన యజమానులు రాజేష్ గారు వారి ఫ్యామిలీ అంతా పైకెక్కి ఒక పాట పాడి సాక్ష్యాన్ని పంచుకుంటారు క్లుప్తంగా. ఆ తదుపరి దేవుని మాటలు కొద్ది మాటలు విని దేవాతి దేవునికి నూతన గృహాన్ని ప్రతిష్ట చేద్దాం. వచ్చి వారు పాడతారు. పైకి ఎక్కాలి, పైకి రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి, చిన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ, బంధువులకు, విశ్వాసులకు, రక్త సంబంధికులు, ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో కార్యాలు చేశారు. నా స్థితిగతులైతే ఒకప్పుడైతే చాలా అస్సలు దుష్టుడైతే మమ్మల్ని ఏ రీతిగా పలు విధాలుగా నా బాధ పెట్టాడు. కానీ దేవుడు ఉచితమైన కృపలో మమ్మల్ని బలపరిచాడు. అంతేకాదు, నేనైతే గిద్దలూరు మాది, మేము అక్కడే ఉండేవాళ్ళు. 3 పిల్లలు పుట్టే వరకు మేము అక్కడే ఉన్నాము. కానీ మాకు ఏ పని లేదు. మా అత్తయ్య మీద మేము ఆధారపడి బ్రతికే వాళ్ళము.
ప్రతి చిన్నదానికి ఆమెనే అడిగి సహాయం మేము తీసుకునేవారము. కానీ మాకు ఇద్దరమే చదువుకున్నాము, కానీ మాకు ఏ పని లేదు. ఆయన అయితే ఎన్ని జాబులు ఇక అసలు 100 అప్లికేషన్లు పెట్టుంటాడు. నేను అనుకున్నదాన్ని ఎందుకని ఇట్లా అంటే నాకు తెలియదు, కానీ దేవుడు మా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మాకు తెలియదు, అప్పుడు ఏమి తెలియదు. ఇంకా 100 ఇక అప్లికేషన్లుగా అసలు ఇంకా ఏ దాంట్లో కూడా అస్సలుకి అట్లాగ అయ్యేది. కానీ నేను ఏంటంటే మా దురదృష్టం అట్లాగని చాలా బాధపడేదాన్ని. ఇంకా తర్వాత ఇంకా 3 పిల్లలు అయ్యే వరకు మేము ఖాళీగా ఉన్నాము. ఇక తర్వాత ఎక్కువ ఇక్కడ అక్కడ ఉంటుండేవారు. మమ్మల్ని అందరూ వీళ్ళకి ఏం పని లేదు 3 పిల్లలు అయ్యే వరకు అని అట్లాగా ఉంటే చాలా అవమానంగా ఉండేది. ఎక్కువ ఇక్కడే ఉండేదాన్ని. అట్లాగే ఎప్పుడు ఇక్కడే ఉంటారు అది ఇది అంటే చాలా బాధగా ఉండేది. కానీ ఇక తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉండకూడదు, అక్కడే ఉండాలి, సరే ఏదైనా సరే చిన్న పని అయినా చేసుకుని ఇక్కడికి రాకూడదని నా ఆలోచన అయితే అని అట్లాగే అక్కడే ఉన్నాను. కానీ సెలవులు అట్లా ఇచ్చారు. మా తమ్ముడు నేనంటే ఎప్పుడు ఇక్కడే ఉంటుంటా కాబట్టి సెలవులకు రాలేదేందని అక్క అని ఫోన్ చేశాడు. కానీ నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నాను. లేదురా అది పిల్లలకి ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ అట్లా నేర్పిస్తాను అబద్ధం చెప్పాను. లేదు రండి ఒక్కరోజు ఉండి వెళ్ళు, ఏదో ఫ్లాట్ అది అమ్మాము, నీకు 3 చైన్లు చేపిస్తాను అన్నాడు. కానీ సరేలే అని ఒక్కరోజు అని మేము బట్టలు కూడా ఏమీ తెచ్చుకోలేదు, వెళ్ళిపోవాలని వచ్చాము. అప్పటికి మేమైతే చాలా బాధల్లో ఉన్నాము. అంటే 3 అమ్మాయిలు అయ్యారు, వాళ్ళకు స్కూల్ ఫీజు కానీ చాలా ఇబ్బందిగా ఉండేది మాకు. ఇంకప్పుడు కానీ సరే ఒక్కరోజుకని ఒక జత మామూలుగా ఒక డ్రెస్ అట్లా ఒక బ్యాగులో పెట్టుకున్నాం అంతే. ఇక వచ్చాము ఇక్కడికి. మరి ఆ రోజు మరి శనివారం ఆదివారం నాకైతే తెలియదు. హోసన్న మందిరానికి వెళ్ళాను. ఆ రోజు దేవుడు సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. నాకైతే నాకు ఎంతో బాధగా ఎంతో దుఃఖంలో ఉన్నాను. ఏంటయ్యా మా పరిస్థితి, 3 అమ్మాయిలు అని చాలా బాధగా ఉన్నాం. మా నాన్నకైతే మేము 15 మంది సంతానము, అందరికీ ఒక అబ్బాయి అట్లాగా ఉండేవారు. కానీ ఎందుకని నాకు 3 అమ్మాయి అంటే అందరు అనుకుంటారు ఒక్క అబ్బాయి అని ఉండాలి అది ఇదని. కానీ నేను ఎందుకని దేవుడు అట్లాగా అన్యాయం చేయడు కదా, ఇట్లా 3 అమ్మాయిలు ఎందుకు. కానీ నేను ఇంకా నాకంత అవగాహన ఏం తెలియదు అప్పుడు. సరే అట్లాగా అనుకునేదాన్ని. ఇంకా వచ్చాము. ఇంకా దేవుడు సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. అసలు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి దైవజనుల దగ్గర ఇటువంటి మందిరంలో ఇక్కడే ఉండాలి. కానీ ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ దేవుని వాక్యం నాకు మరి హృదయాన్ని తాకింది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇలాంటి సేవకుల దగ్గర ఇక్కడే ఉండాలి, కానీ ఇక్కడే ఎట్లా ఉండాలి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉంటాము అని నేను ఇంకా తర్వాత సేవకులకు చెప్పాను, అమ్మగారికి అయ్యగారు మేము ఇక్కడే ఉంటాము, మా కొరకు ప్రార్థించండి అని చెప్పాము. మేము బ్రతకడానికి ఇక్కడికి రాలేదు, మేము దేవుని సన్నిధి, దేవుడు మమ్మల్ని తాకాడు, దేవుని వాక్యం మమ్మల్ని తాకింది, ఇక్కడే ఉండాలి అంటే మందిరానికి వెళ్ళడం కొరకు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ హోటల్ పెట్టుకోవాలి అది అసలు ఆలోచన అది కాదు. అంటే నాకు ఆ దేవుడు నన్ను వాక్యం ద్వారా దర్శించాడు. ఇంకా అలాగ సేవకులు సరేమ్మా మీరు ఉండండి ప్రార్థిస్తాము అని చెప్పారు అని మా కొరకు ప్రార్థించారు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ చిన్న అక్కడ వ్యాపారం మేము పెట్టుకోవడానికి సహాయం చేశాడు. చిన్న వ్యాపారం, మాకైతే ఏమి రాదు, అయినా సరే సేవకుల ప్రార్థన చిన్న వ్యాపారాన్ని మమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఏది మేమైతే ఇంక అసలు మామూలుగా వచ్చాము, ఈ బట్టలు కూడా ఏమి తీసుకొని రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంకా అప్పుడు మా వారు వెళ్ళి ఇంకా మా బట్టలు అవి తీసుకొని సామాన్లు కొంచెం తీసుకొని వచ్చారు. ఇక మేము ఫస్ట్ ఒక 600 ఇంట్లో అద్దెకున్నాము. అక్కడ అమ్మగారు కూడా చూశారు. ఒక మంచం వేసాము. ఇక అసలు తిరగడానికి లేదు, ఏమీ లేదు. అయితే పిల్లలు మా తమ్ముడు దగ్గరే ఉండేవాళ్ళు, వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇక మేము తెల్లవారి లేసి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ నైటు పిల్లలు ఉన్నది కూడా గమనించుకోలేదు మేము. ఇక అంటే మా పని మాకు సరిపోయేది. అట్లాగా 600 ఇంట్లోనే అద్దెకున్నాము. సేవకులు మా నిమిత్తం ఎంతగానో ప్రార్థిస్తున్నారు. బిడ్డలు కూడా చదువులో దేవుడు గొప్పగా వాళ్ళకు గొప్ప జయం ఇచ్చారు. ఆధ్యాత్మికంగా నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అన్ని విషయములలో దేవుడు నా కుటుంబం, నేను మొదటగా నా కుటుంబం అంతా రక్షించబడ్డాము. దేవుడు మహాకృప, సేవకుల ప్రార్థన
అప్పుడైతే మొదటిగా మా యజమానుడు దేవుని అంటే విశ్వాసం ఉండేది కాదు. నేను అక్కడ శనివారం ఆదివారం వాక్యం వింటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఈయనేమో రమ్మంటేనేమో రావట్లేదు, నేను హోటల్లో పనిచేసి అలసిపోతున్నాను రాలేను శనివారం అనేవాడు. నాకు అక్కడ చాలా వాక్యం ద్వారా నేను చాలా సంతోషించదని, అయ్యో నేను ఇంత సంతోషం పొందుతున్నాను, ఆయన కూడా వినాలి, ఆయన కూడా ఆత్మీయంగా బలపడాలనే బాధ నాలో ఉండేది. అట్లాగా ఇంకా నేను శనివారం లేదు, ఇద్దరు పని అంతా పూర్తి చేసుకొని మనం మందిరానికి వెళ్ళాలి అని చెప్తుంటే వస్తానంటాడు కానీ రాడు. ఇక నాకేమో చాలా బాధ అనిపించేది. ఇంకొకసారి అట్లాగూ ఇంకా నేను ఆయన మీద బాగా అట్లా కోపపడేసరికి ఆయన నా మీద కోపము ఆ చిన్నయ్య గారి మీద ఫోన్ చేసి మీరు భార్యాభర్తల మధ్య గొడవ పెడుతున్నారని ఫోన్ చేసి అన్నాడు. ఇంకా నేను వెంటనే చిన్నయ్య గారికి ఫోన్ చేసి ఆయనకు తెలియదు అన్న క్షమించండి అని కూడా అడిగాను. కానీ అప్పుడైతే అలాగున్నాడు. ఇప్పుడైతే దేవుడు ఆయన కూడా ఎంతగానో బలపరిచాడు. ఇప్పుడు శనివారం వచ్చేసరికి మా అందరికంటే ముందుగా రెడీ అయ్యేది వెళ్తాడు. ఎందుకంటే ఎవరినైనా ఏదో ఒక ఆత్మను దేవుని సన్నిధికి నేను తీసుకొని రావాలని ఆరుకే ముందుగానే బయలుదేరి ఎక్కడైనా అని నేను ఆత్మల కొరకు నేను వెళ్తున్నానని చెప్పి ముందుగానే దేవుడు మమ్మల్ని ఎంతగానో మా అందరికీ కూడా ఆత్మల భారం కలుగ చేశాడు. సువార్త భారం మా అందరికి కలుగ చేశాడు. ఇదంతా సేవకుల ప్రార్థన, సేవకుల నడిపింపు. మొదటిగా దేవునికి అప్పగించుకున్నాము. తర్వాత ఆత్మీయ తల్లిదండ్రికి, ఆత్మీయ సహోదరు ప్రకాష్ అన్నయ్యకి వారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మాకైతే ఏమి తెలియదు, అజ్ఞానంగా ఉండేవాళ్ళం. అసలు అది దేవుడు అంటే తెలియదు, భక్తి అంటే విశ్వాసం అంటే మాకు తెలియదు. సేవకులు మమ్మల్ని ఎంతగానో ప్రతి విషయంలో ఎక్కడికైనా మేము వెళ్తే మేము వెళ్ళాల్సిన గమ్యం కూడా చేరము, మధ్యలోనే ఉంటాము. సేవకులు ఫోన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళారమ్మా అని. ఎంతగానో ఒక తండ్రిగా మాకైతే అమ్మ నాన్న లేరు. కానీ తర్వాత అయ్యగారు చూసినప్పుడు దైవజనులు ఏదో మా నాన్నే నాకు కనిపిస్తాడు, కానీ మా నాన్న లేరు అనే లోటు నాకు లేదు. దైవ సేవకుల్లో మా తండ్రిని నేను చూసుకుంటున్నాను. కానీ ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు. మాకేమి తెలియకపోతే వాళ్ళు మమ్మల్ని ఎంతగానో అది కాదు, ఇట్లా చేయి, ఇట్లా వెళ్ళండి, ఎట్లా వెళ్ళండి అని మమ్మల్ని ఎంతగానో మా కొరకు ప్రతినిత్యం ప్రార్థిస్తుంటారు. ఇంకా ప్రతి విషయం మేము సేవకులకు చెప్పి సేవకుల మాట ద్వారా మేము నడుచుకుంటాము. వారు మాకు తెలియని విషయాలన్నీ ఎంతగానో మాకు తెలియపరుస్తారు. కొన్నిసార్లు వారు చెప్పినట్టుగా మేము చేయలేకపోయాము, క్షమించండి అయ్యగారు, అమ్మగారు. ఇంకను మమ్మల్ని ఆధ్యాత్మికంగాను ఎంతగానో బలపరిచారు. సేవకులైతే ప్రకాష్ అన్న అయితే మా నిమిత్తం ఎంతగానో ప్రయాసపడ్డారు. సేవకుల ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాము. ఈ కూటానికి సేవకులు రాలేకపోయానని చెప్పారు. అక్కడ ఆ యొక్క మీటింగ్స్ డేట్ ఇచ్చానమ్మా అని చెప్పారు. కానీ సేవకులు మా నిమిత్తం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. ఈ గృహానికి కూడా ఒక అమ్మ ప్రార్థన చేసి ఒకటి ఏమి ఇస్తాను అది పెట్టండి అని చెప్పాడు. అలాగే అన్న అని చెప్పాము. అన్నయ్య ఇక శైలహు రెసిడెన్స్ అవన్నీ పేరు ఇచ్చి అన్నయ్య అక్కడున్నా కానీ మా గురించి అన్నయ్య ఎంతగానో అట్లాగ ప్రార్థిస్తున్నారు. అంతేకాదు ఇంకా మేము ఈ వ్యాపారంలో మేము చేయలేక చాలాసార్లు మేము చేయలేమమ్మా, ఏదన్నా పని చూసుకుంటామని అమ్మగారికి చెప్తా ఉన్నాము. అమ్మగారు ప్రార్థించి లేదు మీరు ఈ వ్యాపారం ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాను ప్రవచన రీతిగా అనేక సార్లు చెప్పారు. సరే మేము ఎంత భారమైన దేవుని మాటకు, దైవ సేవకుల మాటకు లోబడి ఉన్నాము. దేవుడు ఇంకను మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఆధ్యాత్మికంగాను ఈ లోకంలో ఒకవేళ మేము ఏమి లేకపోవచ్చు కానీ అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలని మా ఆశ. ఆ ఆస్తులు కాదు, ఇది ఇల్లు కాదు, దీనిని బట్టి నాకు సంతోషం లేదు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. దేవుని సంతోషపెట్టేవాళ్ళుగా, దైవ సేవకులను సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలని మేము ఆశపడుతున్నాము. తర్వాత ఇంటి విషయంలో కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. అలాగా సేవకుల ద్వారా ఇది ప్రారంభించబడింది. కానీ డబ్బులుంటే ఇల్లు కట్టుకోవచ్చు, కానీ అంటే దేవుడు మమ్మల్ని అనుభవాలు కూడా నడిపించాడు. అంటే ఒక్కొక్క ఇటుక కానీ కానీ ప్రార్థన ద్వారా అంటే
మనకు డబ్బులన్నీ ఉంటే చక్కచక్క కట్టేసుకోవచ్చు, కానీ ఒక పని తర్వాత ఆగిపోతే దానికి ఒక ప్రార్థన, అంటే ప్రార్థన ద్వారా కట్టబడిందని మాకు గ్రహింపు వచ్చింది. దేవుడు అనేక విధాలుగా మమ్మల్ని దర్శిస్తున్నాడు. ఇదంతా సేవకుల ప్రార్థన. ఆ సేవకులు మా పట్ల అనేక వాళ్ళు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇంకా నువ్వు అనేక విషయాలు, మా ఇల్లు ఎంతవరకు వచ్చింది, ఏం చేసి ప్రతిరోజు వాళ్ళు మమ్మల్ని పలకరిస్తూ పరామర్శిస్తున్నారు. ఇంకా పిల్లల విషయంలో నాకైతే నా కుటుంబాన్ని బట్టి నాకు ఏ బాధ లేదు. నా కుటుంబం అంతా రక్షించబడింది. ఇంకా మా రక్త సంబంధికులంతా రక్షించబడాలి, మా బజారు, మా నగరు, మా ప్రాంతం అంతా రక్షించబడాలని మా భారము. దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యం ఎన్నెన్నో. ఇంతే కాదు, అనేక శ్రమలు. మా వారికి అయితే యాక్సిడెంట్ 2 సార్లు అట్లా ఇట్లా యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇక దేవుడే అన్ని విధాలుగా తప్పించాడు, అనేక ఆటంకాలు తప్పించాడు. ఈ ప్రాంతానికి ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం మేము రావడం మా ఇష్టం అయితే కాదు, మా ఆలోచన అయితే కాదు, ఆయన చిత్తము ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ఇదంతా సేవకులు ఎంతగానో మా పట్ల వారు కలిగిన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇంకా ప్రకాశాన్ని అయితే మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరిచాడు, ఎంతగానో విశ్వాసంలో మమ్మల్ని బలపరిచాడు. ఇంకా సేవకురాల ద్వారా అయితే మేము అనేక విషయాలు నేర్చుకున్నాము. ప్రార్థన అంటే సేవకురాలను చూసి మేము నేర్చుకున్నాము. ఆ తల్లి వారము కలిగిన సేవకులు మాకు ఇచ్చి ఉన్నారు. ఇంకా అంతేకాదు, ఇంకా పిల్లల విషయంలో దేవుడు అన్ని విధాలుగా సహాయం చేశారు. బిడ్డల చదువుల్లో కూడా ఆయన సహాయం చేశాడు. అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వాదకరంగా ఉంచాడు. అంతేకాదు, ఇంకా అనేకులను ఆయన వైపు మళ్ళించే సాధనములుగా మేము ఉండాలని ఆశపడుతున్నాము. ఆస్తుల భారము కాదు, ఆత్మల భారము కలిగి ఆయన కొరకు, ఆయన పని నిమిత్తం ప్రయాసపడాలని మేమైతే ఆశపడుతున్నాము. మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఉచితమైన కృప ద్వారా ఈ నూతన గృహ ప్రతిష్ట ఆరాధన రోజున ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తూ వచ్చారు. చక్కటి సాక్ష్యాన్ని కుటుంబస్తుల ద్వారా మనం విన్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని, అలాగే వారి అన్నదమ్ముల కుటుంబాలను, అలాగే అంబేద్కర్ నగర్లో ఉన్న మన బిడ్డలందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ నెలలో ఇచ్చిన వాగ్దానం ఈ కుటుంబం పట్ల 100% హల్లెలూయా. కొట్టేది గట్టి కొట్టండి. హల్లెలూయా. 100% ఈ నెలలో వారు ఆశీర్వదించబడిన జనమని చూచిన వారందరూ ఒప్పుకునేటట్లుగా. హల్లెలూయా. 600 రూపాయలు ఇంటిలో అద్దెకున్న కుటుంబం ఈరోజు ఇంత వైభవంగా, హల్లెలూయా, దేవుడు చక్కటి, ఏదో చిన్నిల్లు కాదు, సాదాసీదా కాదు, చక్కగా ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఇంటి విషయంలో పునాది వేసిన ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు ఆశ్చర్యరీతిగా ప్రభు సహాయం చేస్తూ ప్రభువే కట్టించారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. జైపాల్ అన్న ఇల్లుందే, సంధ్యా జైపాల్ గారిది. అక్కడ పిచ్చి తొమ్ము చెట్లుండి ఆ ఎదురుగా వాళ్ళు పైన ఉండేవారు. మీరు ఇల్లు కట్టాలి ఈ చోట, హల్లెలూయా అని తెలియపరుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు ఆయన కూడా చక్కటి ఇల్లు కట్టుకోవటానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. పాతిల్లు మూడదీసేసి చక్కగా రాజశేఖర్ కూడా మంచి ఇల్లు కట్టుకోవటానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. అలాగే అచ్యుతరావు గారు కూడా మరి పొలంలో చక్కటి ఇల్లు కట్టుకోవటానికి దాని ఓపెనింగ్ కూడా నేనే చేశాను. వారు కూడా కట్టుకోవటానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. దేవుడు కట్టించకపోతే మనుషులమైన మనం ఎవరము కట్టలేము అనే సంగతి వాస్తవం. కనుక ఈ గృహ ప్రతిష్ట ఆరాధన రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ వచ్చినందుకు దేవుడే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగానే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆశగల ప్రాణాత్మ దేహాలను తృప్తిపరచునుగాక. ప్రపంచంలో 3 విషయాలు, ప్రాముఖ్యంగా 3 విషయాలు దేవుడే చేయాలి. ఏ మనుషుల వల్ల కానీ, భోగభాగ్యాల వల్ల కానీ, ధనధాన్యాల వల్ల కానీ, అష్ట ఐశ్వర్యాల ద్వారా కానీ ఆ 3 విషయాలు పొరపాటున జరగవు. యేసు ప్రభులు వారే ఆ 3 కార్యాలు మన పట్ల జరిగించునుగాక. మనుష్యుల పట్ల, అందరి పట్ల కూడా దేవుడి 3 విషయాలు జరిగిస్తాడు. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కట్టాలంటే దేవుడే కట్టించాలి. రెండవదిగా ఒక వివాహము జరగాలంటే మనుషులమైన మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కళ్యాణం వచ్చినా అది మీరు అంటారని ఆగాను. మరి ఆగదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయానికి ఆ వివాహాన్ని ప్రభు జరిగిస్తారు. మరి లేదు ఎల్లుండ మన జైపాల్ సహోదరుడు కుమార్తె వివాహము వైష్ణవి ఫంక్షన్ హాల్లో చక్కగా జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక మూడవదిగా పెళ్ళైన తర్వాత పిల్లలు. ఏంటండి, నాకు ఒక కుటుంబం తెలిసి ఊళ్ళో ఆ అన్నకి చాలా కాలం పిల్లలు లేరు. దేవుడి వాళ్ళ పిల్లలు ప్రతి నెల, 1 నెలకి 2 నెలలకు ఒకసారి వెళ్ళి ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని.
ఇట్లా చాలామందికి ఇంచుమించు 22 మందికి సంతానము లేని వారికి సంతాన ప్రాప్తులయ్యారు మన మందిరంలో. హల్లెలూయా. ఆ కుటుంబం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నేను వచ్చి ఇంచుమించుగా 20 ఏళ్ళు దగ్గర అవుతుంది. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. వాళ్ళకి చాలా సంవత్సరాలు మీద పడుతున్నాయి. పెళ్ళయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అది అంకే చెప్పడానికి నాకు ఇష్టం లేదు. చాలా సంవత్సరాలు. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని. అబ్రహాము శారాకు, ఎలిజబెతు జకర్యాకి ఇచ్చినట్లుగా ఈ బిడ్డలకు చక్కటి సంతతి దయచేయండి ప్రభువా. ఉన్న నింద అవమానాన్ని తొలగించండి, రెట్టింపు ఆశీర్వాదాన్ని కర్తలుగా చెయ్యండి అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు 25 సంవత్సరాల తర్వాత, ఎప్పుడు పెళ్ళైన 25 సంవత్సరాల తర్వాత ఓ చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. వాళ్ళ నింద అవమానాన్ని కన్నీళ్లను తుడిచి సాక్షిగా నిలబెట్టాడు. దాని నిమిత్తం వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి జీవితాంతం, చనిపోయేటంత వరకు. అట్లాంటి కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేస్తున్నప్పుడు, యేసు ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన జీవితాలను చూసి ఆనందిస్తారు. ఆయన ఆనందించేటట్లుగా మనము జీవించినట్లయితే నిశ్చయముగా పరలోకమునకు మనం తీసుకువెళతారు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. జల్దీ రాజేష్ గారి యొక్క నూతన గృహ ప్రతిష్ట ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ తన నామమందు భయభక్తి కలిగిన వారందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్లో రాసుంది, ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడుతుంది. దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉండేవారు, కంకర ఉంటే, ఇటుకలు ఉంటే, సిమెంట్ ఉంటే, ఐరన్ ఉంటే, డబ్బులు ఉంటే 4 నెలల్లో ఇల్లు కట్టేయచ్చు అని చెప్తూ ఉండేవారు. ఇవన్నీ ఉంటే, పనివాళ్ళు చేసే పనివాళ్ళు ఉంటే. అయితే కుటుంబాన్ని దేవుడు కట్టాలి. ఆమేన్. జీవితాలను ప్రభు కట్టాలి అని దైవజనులు, అభిషక్తులు, పరిశుద్ధులు ఎన్నోసార్లు చెప్పటం నేను వింటా వచ్చాను. బైబిల్లో హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది 3వ అధ్యాయంలో, ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడుతుంది, అయితే కట్టించువాడు దేవుడే. ఆమేన్. నేను కట్టేశాను అనుకోకూడదు. నేను కట్టేశాను అనుకుంటే అది యేసయ్య నామమునకు మహిమ కాదు. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది. మరి ఇల్లు రాజేషు శ్రీదేవి వాళ్ళ మరి కుటుంబం ద్వారా కట్టబడింది. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిని కట్టుకోవటానికి దేవుడే అన్ని విధాల సహాయం చేస్తూ నడిపిస్తున్నారు. బైబిల్లో మనం చూస్తుంటే ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది. మరి సమస్తమును కట్టువాడు దేవుడే అని ఇక్కడ మనం బైబిల్లో చదువుతాం. 6వ వాక్యం చదివితే, అయితే క్రీస్తు దేవుని కుమారుడయుండి ఆయన దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును చివరి మట్టుకు, తుదమట్టుకు అనగా చివరి వరకు, ఏదో 4 సంవత్సరాలు ఆత్మీయతలో కొనసాగి లేదా 10 ఏళ్ళు కొనసాగి మధ్యలో విడిచిపెట్టడం కాదు. ధైర్యమును నిరీక్షణ వలన కలుగుచున్న ఉత్సాహమును తుదమట్టుకు, చివరి శ్వాస వరకు మనము చేత పట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనమే దేవుని ఇల్లు గనుక ఈ దేవుని ఇల్లుగా ఉండాలని ఉద్దేశించిన మన జీవితాల్లో మొట్టమొదటగా ధైర్యం ఉండాలి. ఏముండాలండి? ధైర్యముతో ముందుకు సాగాలని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. అట్లా సాగుతున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు
ఎన్నెన్నో గొప్ప కార్యాలు. ధైర్యము మన జీవితాల్లో లేకపోతే వేసే ప్రతి అడుగు ముందుకు వేయలేము. చాలామంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ధైర్యం కోల్పోయి నీరసిల్లిపోతూ జీవితంలో అనేక అనర్థాలకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము ధైర్యమును నిరీక్షణ వలన కలుగు ఉత్సాహమును తుదమట్టుకు చేతపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు అయి ఉన్నాము అనే సంగతి వాస్తవం. కనుక ప్రతి విషయములో పిల్లలు చెప్పినట్టు లేదనుకోండి, వినేటట్టుగా మనం ధైర్యంగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇల్టిల్లపాతి బలహీనతల చేత బాధపడుతున్నాం అనుకోండి, ధైర్యాన్ని కోల్పోకూడదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాణకుడు. హల్లెలూయా. నడినెత్తి మొదలుకొని అరిపాదాల వరకు నిర్మించినవాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు. మనం ఆరాధిస్తున్న దేవుడు గుండె చెదరని వారిని బాగు చేయుటకు శక్తి గలవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతి కోణములో కూడా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించే దేవుడై ఉన్నాడని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. అనేక మంది రుణాల చేత పీడించబడుతూ ఇక మనం తీర్చలేము, ఈ బాధ మనం తట్టుకోలేము అని ప్రియమైన దేవుని బిడ్డలారా జీవితాన్ని ముగించుకుంటారు. అట్లాంటి పరిస్థితులు పొరపాటున ఏ ఒక్కరు కూడా యేసు రక్తము చేత కడగబడి మనమందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము పాల్పడకూడదు. దేవుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళినప్పుడే మనం వెళ్ళాలి. మన వంతుగా మనం ఏ అగాత్యం చేసుకోకూడదు. ధైర్యముగా ప్రతి విషయములో నిలిచి ఉండి ప్రతి శ్రమలను, ప్రతి కష్టాలను, ప్రతి శోధనను జయించుచు మనం అనుభవించుచు ప్రభు మార్గాల్లో మనం నిరీక్షణతో, ధైర్యమును నిరీక్షణ వలన కలుగు ఉత్సాహముతో ప్రభు సన్నిధానంలో కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. హల్లెలూయా. 4వ అధ్యాయం యోబు గ్రంథం చదవండి, 6వ వచనం. అదిగో ధైర్యం కావాలంటే ఏం చేయాలి? తలకాయ కిందకి కాళ్ళు పైకెత్తితే కుదరదు. ఇది క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది. పండుగ పూట చర్చికి వచ్చి ఏమండి క్రిస్మస్ పాటలు పాడితే కాదండి. మనకు ధైర్యం కావాలంటే బైబిల్ హెచ్చరిస్తుంది, పరిశుద్ధ గ్రంథం. భక్తి చెయ్యాలి. భక్తి ముక్తి కొరకు కాదు, భక్తి వ్యాపారం కాదు, భక్తి ఎవరి కొరకో మనం చేయకూడదు. మన జీవితాల్లో ధైర్యాన్ని కోల్పోతున్నప్పుడు, మన జీవితాల్లో ప్రతి కోణంలో నీరసిల్లిపోతున్నప్పుడు, ఏ వ్యక్తిగత జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయము భక్తి కలిగి జీవిస్తారో అట్లాంటి ప్రజలకు నేను ఆరాధిస్తున్న, మనం ప్రకటిస్తున్న దేవాతి దేవుడు మనకు, మన కుటుంబాలకు మనం చేస్తున్న భక్తి గొప్ప ధైర్యమును కలుగు చేయునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కనుక ధైర్యముగా ఉండాలి. ఏ విషయాల్లో కూడా నీరసిల్లిపోకూడదు, ఏ విషయాల్లో కూడా కృంగిపోకూడదు, ఏ విషయాల్లో కూడా బలహీనులు కాకూడదు. ప్రతి విషయంలో కూడా ధైర్య సాహసాలు కలిగి ప్రభు మార్గాల్లో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు మన జీవితాల్లో చేసి ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. మనం చేసే భక్తి, మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడనే సంగతి వాస్తవం. బైబిల్లో మనం చూస్తుంటే ఏమండి అబ్రహాము గారు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఏమండి ఇస్సాకు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. అలాగే యోసేపు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. అలాగే ఎస్తేరు, మొర్దెకై దేవుని యందు
భయభక్తి కలిగి ఉన్నారు. అలాగే దానియేలు భయభక్తి కలిగి ఉన్నాడు. ఎవరైతే యాకోబు దేవునికి భయపడుచున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. కనుక ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో అట్లాంటి ప్రజలకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ధైర్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్. అట్లాంటి ధైర్య సాహసాలతో ప్రభు మనల్ని నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ధైర్యం మనకు కావాలి. రెండవదిగా మనం బైబిల్లో చూస్తుంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, మీరు చదవద్ది వినండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరండి? నీతిమంతులు. పలానా చర్చికి వెళ్ళేవారు లేదు బైబిల్, అక్కడ పలానా తెగకు చెందిన వారని లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. యెహోవా అందరికీ ఉపకారై ఉన్నాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఆమేన్. ఎటువంటి కోణాల్లో కూడా వాళ్ళు బలహీనులు కారు. ఎటువంటి విపత్తులు కలుగుతున్నా, ఎటువంటి మరి అపాయాలు సంభవిస్తున్నా, ఇటువంటి మరి భయానకమైన పరిస్థితులు ఏర్పడుతున్న నీతిమంతుల పట్టికలో, నీతిమంతుల వరుసలో మనం భక్తి వైరాగ్యం కలిగి నీతియుక్తమైన మార్గాల్లో మనం కొనసాగుతున్నప్పుడు ఆకాశమందున దేవుడు మనకు, మన కుటుంబాలకు గొప్ప ధైర్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి నీతిమంతులు ఎవరు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నట్లయితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. మరి మనం రక్షించబడినట్లు నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు మనం రక్షించబడతాం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. బైబిల్లో మరొక చోట చూస్తుంటే మానవుని యొక్క తలంపులు, ఊహలు, ఆలోచనలు అన్నీ కూడా ఎల్లప్పుడూ చెడిపోతా వస్తున్నాయని ప్రారంభ గ్రంథంలో మనం చదువుతాం. అందుకు భూమి మీద నరులను పుట్టించినందుకు సృష్టికర్త అయిన దేవుడు సంతాపం పొందుచున్నాడని, కన్నీళ్లు విడిస్తున్నాడని, బాధ నొందుచున్నాడని లేఖనాల్లో మనం చదువుతాం. అప్పుడు ఎవరున్నారా నీతిమంతులు? ఎవరున్నారా నీతిమంతులు? ఈ మనుషులతో పాటు భూమి అంతా చెడిపోయింది, అపవిత్రమైపోయింది. ఇప్పుడు ఈ భూమిని, మనుషులను నూతనపరచాలి. ఎవరున్నారు అని సృష్టికర్తని దేవుడు పరలోకమందును వంగి చూస్తూ ఉన్నప్పుడు ఆ తరము వారిలో నోవహు ఒక్కడే. ఎంతమంది అండి? ఎంతమంది? నోవహు గారు ఒక్కడే దేవుని దృష్టి యందు నీతిమంతుడుగా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు వెంటనే నోవహు గారితో దేవుడు మాట్లాడి ఓడను సిద్ధం చేయమన్నాడు. ఓడలోకి వచ్చే వారందరినీ చేర్చుకోమన్నాడు. వాళ్ళు హేళన చేశారు. నోవహు గారు చెప్తుంటే హేళన చేశారు. ప్రార్థనకు రండి, సహవాసానికి రండి, మందిరంలో మేలులు పొందండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన దక్షిణ హస్తంలో నిత్య సుఖాలు ఉన్నాయి. ఎన్నెన్నో సువార్త విషయాలు నోవహు గారు ప్రకటిస్తున్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ హేళన చేశారు. వాడ సముద్రపు ధరిని నిర్మిస్తారు కానీ ఈ ముసలోడు ఏంటి తోటలో కట్టాడు, తోటలో నిర్మించాడు ఈ వాడినే అని చాలా హేళనకరంగా, మరి పరిహాస్యంగా, అపహాస్యంగా మాట్లాడుతూ, ఏమండి, నవ్వుతూ హేళన చేస్తూ వచ్చారు. దేవుడు మరి మనుషులు రాకపోతే పక్షులను, జంతువులను, మృగాలను అన్నిటినీ ఆడామగ పెంటి పోతూ జతలుగా వాళ్ళలో ప్రవేశపెట్టున్నావు. నీ 3 కొడుకులు, నీ 3 కోడల్లో, నీ భార్య, నువ్వు వాళ్ళలో ప్రవేశించండి అని వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఏం చేశాడు? ఏమండి, వాడ తలుపు వేసేసాడు. ఎవరు వేశారు? నోవహు గారు కాదు, దేవుడేసేసాడు. ఇంచుమించుగా 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం,
నేను లెక్క కట్టాను, 960 గంటలు, 960 అవర్స్, 960 గంటలు ప్రచండంగా వర్షం కురిసింది. ఆకాశ తూములు విప్పబడ్డాయి, అన్ని పర్వతాలు మిద్దులు అన్ని నిండిపోతున్నాయి. నోహు తాత, ఓ నోహు తాత, నువ్వు ఎన్నో విధాలుగా చెప్తా వచ్చావు, మేము వినలేదు, అపహాస్యం చేశావు, నిన్ను నవ్వులు పాలు చేస్తూ వచ్చాం, హేళనకరంగా మాట్లాడుతూ వచ్చాం. తలుపు తీవయ్యా, చచ్చిపోతున్నాం ఈ వరద తాకిడికి, ఈ తుఫాను తాకిడికి, అయ్యో తలుపు తీ బాబు అంటే, అప్పుడు నోహు గారు లోపల కిటికీలో చూసి అంటాడు, ఏసింది నేను కాదు. ఏమండి, ఏసింది నేను కాదయ్యా, ఆయన వేసేసాడు. మీకు చాలా సంవత్సరాల సమయం ఇచ్చాడు ప్రవేశించమని, మీరేం ప్రవేశించకుండా నిర్లక్ష్య స్వభావాన్ని వెళ్ళబుచ్చుతూ వచ్చాడు. ఓ తమ్ముడు ఉండేవాడంటండి, ఆ తమ్ముడు ప్రభు బల్లారాధన రోజునే చర్చిలో కనపడేవాడంట ఒక ఆంటీ గారికి. అయితే ఇక మిగిలిన వారాలు కనపడేవాడు కాదంట. కనపడి ఎక్కడికి పోతున్నాడు ఈ తమ్ముడు, ప్రభు బల్లారు మొదటి ఆదివారం రోజే కనపడతాడు అంటే, ఆ కుర్రోడిని, ఆ తమ్ముడిని కలుసుకొని, బాబు నువ్వేంటి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావట్లేదు, ప్రభు బల్లారాధన రోజే కనపడతాం నెలకు ఒకసారి, ఇక మిగిలిన వారాలు ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకో చర్చికి పోతున్నావా, ఏంటి సంగతి అంటే, లైవ్ చూస్తున్నాను ఆంటీ. ఏం చూస్తుందంట, ఏం చూస్తున్నాడు తమ్ముడు, లైవ్ చూస్తున్నాను ఆంటీ. లైవ్ చూస్తున్నావా, నీ కాలు చేయి పడిపోయింది అనుకో, ఇక నువ్వు మందిరానికి వెళ్ళాలన్నా వెళ్ళలేవు. నీకు అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రా. ఆమేన్. నీ కాలు చేయి పడిపోతే నువ్వు మందిరానికి రాలేవు. కళ్ళు తెరు. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడపటం 1000 దినాల ఆశీర్వాదం అన్నది బైబిల్లో. హల్లెలూయా. మరి గడపకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. గనుక ఆయన సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్. తర్వాత నోహు వాడ కొండలు ఎక్కి లోయలు దాటి మొత్తం మీద ఉన్నత శిఖరంపై నా దేవుడు ఆ నోహు వాడను అందులో ఉన్న వారిని క్షేమంగా భద్రంగా నిలిపేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తరము వారిలో నోహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 2 ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, పుదీనాలో, కొత్తిమీరలో, జీలకర్రలో, కరివేపాకులో అన్నీ నీ వంతు నీకు ఇచ్చా, మంచిదే, ఇవ్వాలి, సంతోషం అన్నీ ఇవ్వాలి, అన్నీ మంచిది. అక్కడ వరకు బాగానే ఉన్నాడు. ఆ వెనక ద్వారబంధం దగ్గర ఎంట్రన్స్లో, చర్చి ఎంట్రన్స్లో, ప్రార్థనా మందిరంలో ఇంకొక ఆయన వచ్చాడు, సుంకరి. ఆయన ఏం చేస్తున్నాడు, చేతులెత్తుటకైనను నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, పాపినైన నన్ను కనికరించయ్యా, కరుణించయ్యా అని సుంకరి ప్రార్థన చేస్తుంటే, ఈ సుంకరి ప్రార్థన యేసు ప్రభు విన్నారు, పరిసయ్యుని ప్రార్థన యేసు ప్రభు విన్నాడు. ఇదిగో శిష్యులారా, నా బిడ్డల్లారా, ఈ పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే పరిసయ్యుడు హెచ్చించుకుని ప్రార్థన చేశాడు, సుంకరి తన్ను తాను తగ్గించుకుని ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. గనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురుగాక. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును. ఆమేన్. ఇప్పుడు రెండోది ఏంటి, నిరీక్షణ. అబ్రహాముకి, శారాకి ఇంచుమించు చాలా సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వచ్చిన సమయ సందర్భాల్లో దేవుడు 75 సంవత్సరాలు వచ్చేసింది. ఎవరికి? అబ్రహామయ్య గారికి 75 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామును చాలా ఆశీర్వించాడు, బహుగా ఆశీర్వించాడు. బైబిల్లో రాయబడి ఉంది, నిండు వృద్ధాప్యం అయినప్పుడు అబ్రహాముని మరి అన్ని విషయముల్లో ఆశీర్వదించాడు. అయితే ఆయనకి సంతతి లేరు. అప్పుడు అబ్రహాం గారు అంటాడు,
నువ్వు ఎంత ఆస్తి ఇస్తే, ఎంత సంపదిస్తే, ఎంత అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ధనధాన్యాలతో నన్ను తొలతూగేటట్టుగా చేసావు, మంచిదే, సంతోషం. నాకు మరి ఎవరు మరి వారసుడు లేదు కదా, నా ఇంటి పెద్ద దాసుడైన ఈ ఎలియాజరే కదా వారసుడు అని చెప్తుంటే, లేదు లేదు, ఇతడు కాదు నీ వారసుడు, నీ గర్భమున ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఏమండి, ముసలోడికి దసరా పండు అన్నట్టుగా ఇప్పుడు 75 ఏళ్ళప్పుడు ఏంటి నువ్వు మాట్లాడేది దేవుడా అంటే, అవును అవును, వాక్యము దేవుని యొద్ద నుంచి అబ్రహాము దర్శించి నీ గర్భమున ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు, విశ్వసించు అని చెప్పినప్పుడు బైబిల్లో మనం చూస్తుంటే నిరీక్షణకే ఆధారం లేదు. పిల్లలు పుడతారని ఏమండి, ఆ మధ్యన విజయవాడలో యేసన్న గారు 7వ తేదీన ఎలమల కుదురు ఉండవెళ్ళి, మనకు ప్రార్థనా మందిరాలు ఆ రోజుల్లో లేవు. ప్రతి నెల 7వ తేదీన రైల్వే ఇన్స్టిట్యూట్లో ఏమండి జింకానా గ్రౌండ్లో ప్రతి నెల 7వ తేదీ ఉపవాస ప్రార్థన జరిగేది. ఆ ఉపవాస ప్రార్థనకి ఒక సహోదరి వచ్చింది యేసన్న గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి. వచ్చి, అయ్యా ఒకరు కాదు ఇద్దరు కాదయ్యా, 30 మంది డాక్టర్లు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు, ఇక పిల్లలు నీకు ఈ జన్మలో పుట్టరు 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 అని. ఎందుకో ఎవరో చెప్పారు, దైవజనులు యేసన్న గారు నీకు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారని. విశ్వాసంతో వచ్చాను బాబు, నా కన్నీళ్ళు తుడిచేటట్టుగా, నా నింద తొలగేటట్టుగా నా కొరకు ప్రార్థన చెయ్యయ్యా, నాకు ఒక మగబిడ్డ పుట్టేటట్టుగా, ఒక బిడ్డను ఎవరో ఒక బిడ్డ పుట్టేటట్టుగా అంటే, లేదు లేదు నీకు మగబిడ్డ వేస్తాడు అని యేసన్న గారు చేయవేసి, యేసు నామములో ఈ సహోదరి గర్భాన్ని మూస్తున్న చీకటి తొలగిపో, చక్కటి బిడ్డనివ్వండి ప్రభువా, ఈ బిడ్డ కన్నీళ్లు తొడవండి, అవమానాన్ని తొలగించండి, కన్నీళ్లు నాట్యంగా మార్చండి అని ఒక చిన్న ప్రార్థన చేసి, నీకు పిల్లలు పుడతారా వెళ్ళిపోమన్నాడు. సరిగ్గా 1.5 year, సంవత్సరంన్నర తర్వాత ఏ డాక్టర్లు అయితే 30 మంది ఒకళ్ళిద్దరు కాదు, సర్టిఫికేట్లు కూడా తెచ్చింది. ఇంత అదేంటది ఫైల్ ఇన్ని ఉన్నాయి సర్టిఫికెట్లు. 30 మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పిల్లలు పుట్టరని చెప్పారు. సంవత్సరంన్నర తర్వాత అదే ఓన్లైట్కి 7వ తేదీన మగబిడ్డని ఎత్తుకుని వచ్చింది. చప్పట్ల కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అప్పుడు చెప్తుంది, అమ్మ అయ్యా నేను తెలుసా నీకు అంటుంటే, అమ్మ 1000 మంది వస్తారు, ఎవరు నువ్వు ఏంటంటే, సంవత్సరంన్నర క్రితం డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్తే మీ దగ్గర ప్రార్థన చేయించుకు వెళ్ళానయ్యా, మీ ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. 75 ఏళ్ళప్పుడు అబ్రహాముతో బిడ్డనిస్తానని చెప్పాడు. 99 సంవత్సరాలప్పుడు దేవుడు మగబిడ్డనిచ్చాడు. అంటే ఇంచుమించు 25 సంవత్సరాలకి దేవుడు కొన్ని సందర్భాల్లో త్వరగా కార్యాలు చేస్తాడు, కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా కార్యాలు చేస్తాడు. ఏమండి, లోకస్తులు అంటూ ఉంటారు, ఆలస్యమైతే అమృతమైన ఆ విషయం అయిపోద్దని లోకస్తులు అంటారు. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనం, యేసయ్య రక్తం చేత కడగబడిన మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఆలస్యము ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆలస్యం అద్భుతాలు జరుగుతాయి. ఆలస్యంగా దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వసించాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి. రోమాపత్రికలు మనం ఆ మాట చదివితే, చదవండి, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పి అనేక జనములకు తండ్రి ఎగినట్లుగా, అదిగో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు, ఏమండి, మాట తప్పని మహనీయుడు, మాట ఇచ్చి నెరవేర్చుడుగో శక్తిగల దేవుడిని విశ్వసించిన వాడై, శారా కూడా శక్తిని పొంది వాళ్ళు ఆ వయసులో వృద్ధాప్యలో చక్కటి మగబిడ్డను పొందుకున్నారు. ఆడు పుట్టిన తర్వాత ఇక ఈ ముసలాయిని ఎత్తుకుని వెళ్తున్నాడు, ఈయనకి మేజోళ్ళు వేస్తున్నాడు, తప్పడడుగులు వేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ పంపులు గడున్న ఆడవాళ్ళు అంతా అంటారు, అబ్రమయ్య నీ మనవడ నోరు ముయ్యండి, నా కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వయసును బట్టి చూస్తున్న వాళ్ళంతా మనవడు అంటున్నారు. లేదు లేదు నా కొడుకు అని
అందరూ నవ్వుతుంటే ఇక అబ్రహాం గారు ఆ కొడుకు ఏం పేరు పెట్టాడు? చిరునవ్వు. ఆమేన్. ఇస్సాకు అనగా అర్థం ఏంటి? చిరునవ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును, ఏమండి? ఉత్సాహం. మూడోది ఏంటి? ఉత్సాహము. ఉత్సాహగానము చేసేదము కనపరచేదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేత పట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. యెషయా గ్రంథం 25 చదువుదామండి. 9వ వచనం. ఆ దినమున జనులు, ప్రజలు ఇలాగూ అంటున్నారు, ఇదిగో మనల్ని రక్షించునని మనల్ని కనిపెట్టుకుని మన దేవుడు, మనం కనిపెట్టుకునిచున్న యెహోవా ఈయనే, ఆయన మనకు కలుగు చేసిన రక్షణను బట్టి ఉత్సహించుదుము, సంతోషించుదుముగాక. ఆమేన్. ఉత్సాహం, సంతోషమే. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, సంతోషమే అండి పిస్తా ద్వారా, వాల్నట్స్ ద్వారా, జీడిపప్పు ద్వారా, బాదం పప్పు ద్వారా, ఏమండి ఆ మాంసం ఈ మాంసం, రకరకాల మాంసాలు. సింగపూర్లో ఒక హోటల్ ఉంటుంది, ఇంచుమించు ఒక 2,000 రూపాయలు ఒక మనిషికి టికెట్. ఎంత? ఇప్పుడు 2009లో, ఇప్పుడు కాదు, 2000 కట్టాలా. 3 రోజుల ముందే బుక్ చేయాలి. ఎన్ని రోజులు? 3 days ముందే. ఒక రోజుకి 150 మందికి ఎంట్రన్స్ ఉంటుంది, 150 మందికి. ఆ రోజు వెళ్తే ఉండదు, ఫుల్. 3 రోజుల ముందే వాళ్ళు టికెట్ తీసుకోవాలి, డబ్బులు కట్టేసి. ఆ హోటల్లో ఏంటంటే చుట్టూ బల్ల ఉంటుంది, మధ్యలో స్టవ్ ఉంటుంది. ఆ చుట్టూ 4 వ్యక్తులు కూర్చోవచ్చు. ఆ స్టవ్ వెలిగించుకొని అక్కడ అన్ని రకాల మాంసాలు ఉంటాయి. ఎన్ని రకాలు మీకు చెప్తే ఇప్పుడు సమయం కాదు. అన్ని రకాలు మీరు అర్థం చేసుకోండి. నోటిది చెప్తాం అనవసరం. అన్ని రకాలు. చైనా వాళ్ళు ఏం తింటారో, జపాన్ వాళ్ళు ఏం తింటారో, ఇండియా వాళ్ళు ఏం తింటారో, అన్ని రకాల మాంసాలు, పచ్చి మాంసాలు ఉంటాయి. అవి మనమే తెచ్చుకొని, నువ్వు 3 కిలోలు తిను, నువ్వు 4 కిలోలు తిను, ఇక డబ్బులు లేవు, ఒకేసారి కట్టాలా. దాంట్లో ఏపుకు తింటమే, దాంట్లో ఏపుకుని తింటమేనండి. ఈ అన్నిటి ద్వారా మనుషులమైన మనకు సగం బలం వస్తుంటే, సగం బలం ఇందులో ఉంది. సంతోషమే సగం బలము. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఏంటి ఉసూరు మంట కూర్చుంటున్నారు మీరు? ఉసూరు మంట ఉండకూడదు. బాధలు ఉంటాయి మనుషులమైన మనకు. కాకపోతే బాధలు అడవిలో మానులకు వస్తాయా? బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ మనకే వస్తాయి. అయినంత మాత్రాన బాధలతో ఉండకూడదు. మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, మీ దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. దేవుడు మనకి రక్షణ అనుగ్రహించున్నాడు. ఆ రక్షణ ఆనందాన్ని, రక్షణ సంతోషాన్ని మనం అనుభవించాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్షణను బట్టి మనం ఉత్సహించాలని ఈ లేఖన భాగం చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. 59వ కీర్తన చదువుదామండి. 16వ చరణం అనుకుంటాను. చదవండి. అదిగో నీవు మన దేవుడు మనకి ఎలా ఉన్నాడు? మన దేవుడు మనల్ని అదో పాతాలని తొక్కేసే దేవుడు కాదు. మన దేవుడు మనకి ఎలా ఉన్నాడు? ఎత్తైన కోటగా ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేసేదనుగాక. ఆమేన్. ప్రతి ఉదయమున వేకువజామునే యేసు రక్తం చేత కడగబడిన దేవుని ప్రజలమైన మనం, నీతిమంతుల పట్టికలో చేర్చబడిన మనం ప్రతి ఉదయమున వేకువజామున లేచి దేవుని కృపను పొందాలి. ఆమేన్. ఆ కృప మనకేం కలుగజేస్తుంది? ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టిస్తుందని ఈ లేఖనంలో కీర్తనగాడు రాస్తున్నాడు. కనుక దేవుడు మన ఎలా ఉన్నాడు? మనకి ఎత్తైన కోటగా ఉన్నాడు.
ఆయన ఎత్తైన కోట ఉంటే మళ్ళీ ఏం చేస్తాడు? కింద వారుగా ఉంచుతాడా? మనం అడగలేదు ఆయన్ని, మనం ప్రార్థించలా. ఆయనే చెప్తున్నాడు, నా బిడ్డలారా నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను. ఆమేన్. మనం ఏమి అడగలేదు ఆయన్ని తలగా ఉంచమని, ఆయనే చెప్తున్నాడు వాగ్దానాలు. హల్లెలూయా. నా బిడ్డలారా నేను మిమ్మల్ని ఒకరికి ఇచ్చేటట్టు చేస్తాను, మీరు అప్పు తీసుకునేవారుగా చెయ్యను. ఎన్నెన్నో మాటలు ప్రభు సృష్టికర్తని దేవుడు మనతో ఆయన అనేక లేఖనాల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో అట్లాంటి ఉత్సాహాన్ని సంతోషాన్ని మనం పాలు పొందాలని బైబిల్ చెప్తుంది. బైబిల్లో మనం చూస్తుంటే హన్నా జీవితంలో ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో మరి కుమిలిపోతుంది. తనకు వచ్చిన నిందలు అవమానాలు భరించలేక దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ వచ్చింది. ప్రార్థన ఆలకించిన సృష్టికర్తని దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి బాబునిస్తా వచ్చాడు. ఆ తదుపరి మొదటి అధ్యాయంలో దుఃఖపడతా వచ్చింది. రెండో అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూస్తుంటే హన్నా హృదయము సంతోషంతో నింపబడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమె హృదయం ఉప్పొంగుతుంది. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మన బాధలన్నిటినీ తొలగించి. ఆమేన్. ఇది ఎప్పుడు ముగుస్తుంది ఈ ఇల్లు? అసలు దీని ముగింపు ఉందా అని మేము ఆలోచన చేస్తాం. ఎట్లా కడతారు ఇల్లు? ఎట్లాగా? ఎక్కడి నుంచి ఏమీ రావదే, పైసలు లేవే, ఎట్లాగిది అంటే ఒకరోజు ప్రభు నాకు చెప్తున్నాడు, మనుషులకి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనుషులమైన మనం ఏమండి ఏది ఆలోచన చేసినా ఏది జరగదు. ఎన్నెన్నో గాలిమేళలు కట్టుకుంటూ ఉంటాం, ఏమండి ఎన్నెన్నో కోరికలు కలిగి ఉంటాం. కొంతమంది కోరికలు గుర్రాలుగా పరిగెడతా ఉంటాయి. ఏమండి నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో గొప్ప సంతోషాన్ని ఉత్సాహాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారని ఈ లేఖనం చెప్తుంది. చివరిగా మనం చూస్తుంటే ఏమంటే దేవుడికి ఏది చేసినా ఎలా చేయాలంట? పిసినితనంగా కాదు. బైబిల్ రాసింది, పౌలు గారు చెప్తున్నాడు, చదివించడానికి నాకు మనసు లేదు. దేవుడికి ఏది చేసినా ఎలా చేయాలి? ఉత్సాహముగా, ఆమేన్, సంతోషముగా, ఫ్రీ విల్ ఆఫరింగ్. హల్లెలూయా. హృదయపూర్వకంగా మనఃపూర్వకముగా దేవుడికి ఏది చేస్తున్నా మనం ఉత్సాహంగా చేస్తున్నప్పుడు ఆకాశమందున దేవుడు ఉత్సాహముతో చేసేవారిని ఎంతగానో ప్రేమించేవాడై ఉన్నాడని లేఖనం చెప్తుంది. ధైర్యమును నిరీక్షణ వలన కలుగుచున్న ఉత్సాహమును తుదమట్టుకు చేతపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. ఆమేన్. ఈ ఇల్లు ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలమే మనం అంటాం, శాశ్వతమైన గృహానికి మనం వెళ్ళాలి. యేసు ప్రభులు వారు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని యోహాను సువార్త 14 చదివితే మీరు చదవద్దు, వినండి. నేను మీకు ఏమండి స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండే స్థలములో మీరు ఉండేలాగా మరలా వస్తాను. నేను ఎక్కడికి? భూమి మీదకి కాదు, మధ్యాకాశానికి. ఎక్కడికి వస్తారు మరలా యేసు ప్రభు? ఒకసారి పశువుల పాకలోకి వచ్చారు. ఆయన పశువుల తొట్లో పొరను పెట్టారు, పశువుల సాలలో జన్మించాడు. ఏమండి ఆ పశువుల సాలలోనే ఎందుకు జన్మించాడు? ఈ పశువుల సాల మానవ హృదయానికి గుర్తుగా ఉంది. మానవ హృదయం అన్నిటికంటే ఏమండి మనిషి హృదయము ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించగలవాడు ఎవడు? ఈ హృదయానికి సాదృశ్యంగా, ఈ కంపు కొడుతున్న జీవితానికి సాదృశ్యంగా ఆయన ఆ చెడు స్థలములో, ఆ నీచమైన స్థలములో, ఆ పశువుల తొట్టులో, పశువుల సాలలో ఆయన స్థలము లేకుండా ఆయన ఆ చోట జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన మరలా మధ్యాకాశానికి వస్తున్నారు. ఆయన ఉండే స్థలములో మనం ఉండేటట్లుగా మరలా మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆయన వెళ్ళటానికి తీసుకొస్తున్నప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. కనుక ఆ నిత్య నివాసములో మనం అడుగు పెట్టాలి. ఆమేన్. ఇది తాత్కాలికమైన నివాసమే. తాత్కాలికమైన నివాసం చేయటానికి ఏమండి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనం ఈ లోకమనే ఐగుప్తులో తాత్కాలికంగా నివాసం చేసుకోవడానికి ఇల్లు కట్టుకుంటున్నాం, చాలా చేస్తున్నాం, ఎక్స్ట్రా ఎన్నో చేస్తూ ఉన్నాం.
ఉండాలి, ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి. అయితే ఆ ఇంటిని విడిచిపెట్టి శాశ్వతమైన గృహానికి మనం వెళ్ళాలి. ఆమేన్. అట్లాంటి ఒక శుభప్రదమైన దేవుని ప్రజలమైన మనకు అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభు మార్గాల్లో మనం సాగుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్ని, మన ప్రాణాత్మ దేహాలను ఆయనకు నివాసయోగ్యమైన ఇంటిగా మలుచునుగాక. ఆమేన్. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేతపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు అయి ఉన్నాం గనుక ఈ ఇంటిలో దేవుడు నివాసము చేయునుగాక, ఈ ఇంటిని ఏలుబడి చేయునుగాక, ఈ ఇంటిని ఆధిపత్యము చేయునుగాక, ఈ గృహానికి అధిపతిగా యేసయ్య ఉండునుగాక. ఆమేన్. అట్లాంటి నివాసయోగ్యమైన గృహముగా ఈ నూతన గృహాన్ని దేవుడు తీర్చిదిద్దాలని, ఇంటిలో ఎప్పటికీ ఎన్నటికీ నీతిమంతుల గుడారాల్లో, నీతిమంతుల ఇండల్లో ఏముంటాయి? రంకులు కేకలు ఉండవు. సౌలింట్లో ఏమున్నాయి? సౌలింట్లో ఏమున్నాయి? సౌలురాజు ఇంట్లో కేకలు. ఏమండి? పశువులు, మేకలు, గొర్రెలు కేకలేస్తున్నాయి, రంకులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో చూడండి గొడవలు, కొన్ని కుటుంబాల్లో సమస్యలు, కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండదు, కొన్ని కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే బైబిల్ చెప్తుంది, మనము నీతిమంతుల పట్టికలో ఉన్నట్లయితే నీతిమంతుల గుడారాల్లో, నీతిమంతుల ఇండ్లలో ఏముంటుందని బైబిల్ హెచ్చరిస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 118 కీర్తనలు ఉంటుంది, నీతిమంతుల గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడునుగాక. ఆమేన్. నీ ఇంట్లో ఎప్పటికీ ఏముండాలి? మనమే దేవుని ఇల్లు కనుక ఈ ఇంటిలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు ఉండాలి. ఆమేన్. అట్లా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి, మన కుటుంబాలను చూసి ఆయన హర్షిస్తాడు, ఆనందిస్తాడు. బైబిల్లో ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తుంటే ఏమండి, యెహోషువ, కాలేబులు చెప్తారు, ఓ ఇశ్రాయేలులారా, సర్వసమాజమా, యెహోవా మనయందు ఆనందించిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో మనల్ని, మన కుటుంబాన్ని అడుగు పెట్టింపజేయునుగాక. ఇశ్రాయేలుకి ఆ వాక్యం. మనకేంటి? దేవుడు యేసయ్య మనల్ని బట్టి, మన కుటుంబాలను బట్టి, మన ఇండ్లను బట్టి, మన నివాసాలను బట్టి ఆయన ఆనందించినట్లయితే మనల్ని పరమ కానాన్లో చేర్చునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఆనందాన్ని, సంతోషాన్ని ఈ గృహప్రతిష్ఠ ఆరాధన రోజున మనందరికీ ప్రభులు వారు దయచేయునుగాక. ఈ మాటలన్నిటినీ కూడా మన వినికిడిలో ఫలభరితంగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన
జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి, తలవంచని తెగువ నీలో కలిగిల్చి, మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణమునే నే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా.
సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్యలో నిన్ను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లరిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడనా యేసయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక
సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.